హాయ్ ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్. సో ఈ వీడియోలో నేను మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే షేర్ చేయడానికి వచ్చేసాను. సో ఫస్ట్లీ ఈ జాబ్ వచ్చేసి చాలా మంచి కంపెనీ అయితే ఆఫర్ చేస్తుంది. జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో వన్ బై వన్ షేర్ చేస్తాను అండ్ ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ కూడా మీతో నేను ఆన్ లైవ్ చూపెడతాను. సో ఫస్ట్లీ ఈ జాబ్ వచ్చేసి జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 25,000 శాలరీ అయితే ఉంటుంది. ఎవరైతే అన్ని రౌండ్స్ క్లియర్ చేసుకొని ఇంటర్వ్యూ అటెండ్ చేసి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు బై ద వే ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎలా అటెండ్ అవ్వాలి, ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా నేను మీతో లైక్ ఆల్వేస్ షేర్ చేస్తాను. What are the skills required? So must be able to read, write and speak in English. So English fluency is compulsory for this job. So మీరు మంచిగా ఇంగ్లీష్లో రాయాలి, మాట్లాడాలి అండ్ చదవగలగాలి. అండ్ మీరు ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ ద్వారా కాల్స్, చాట్స్, ఈమెయిల్స్ అని యూజ్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. యూ షుడ్ హ్యావ్ అ ఫుల్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ ఎక్సెల్. సో ఈ 3 మీద మీకు ఒక మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇన్ కేస్ ఎవరికైతే లేదో వాళ్ళు ఇన్ కేస్ సెలెక్ట్ అయిన తర్వాత ఏదైనా రౌండ్స్లో ఇంటర్వ్యూ పెడితే అప్పుడు మీరు కొంచెం బేసిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత 1 by 1 ట్రైనింగ్ ప్రాసెస్లో మీరు అన్నీ కూడా నేర్చేసుకోవచ్చు. దట్స్ నాట్ అట్ ఆల్ అ బిగ్ ప్రాబ్లమ్. అండ్ యూ షుడ్ హ్యావ్ అబిలిటీ టు వర్క్ అన్ అ టీమ్. సో మీరు ఒక టీంలో వర్క్ చేయడానికి అబిలిటీ ఉండాలి మీలో. లైక్ అందరితో కలిసి వర్క్ చేస్తూ ముందుకెళ్ళే క్యారెక్టర్ అయితే మీలో ఉండాలి. అండ్ దెన్ యూ షుడ్ హ్యావ్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలిటికల్ స్కిల్స్. సో ఈ 2 స్కిల్స్ అయితే కంపల్సరీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ ఫర్ దీస్ డేస్. సో ఈ 2 స్కిల్స్ గురించి నేను మీకు షార్ట్ వీడియో అయితే చేస్తాను, ఏంటి ఇది ఎలా అనేది మొత్తం కూడా. అండ్ మీకు కంపల్సరీగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి యూ షుడ్ హ్యావ్ అ రెజ్యూమ్. సో రెజ్యూమ్ అనేది ఎప్పుడు కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉండాలి. సో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్కి, డిఫరెంట్ జాబ్స్కి మీరు అప్లై చేసుకునేటప్పుడు రెజ్యూమ్ కూడా డిఫరెంట్గా ఉండాలి ఫర్ ఈ జాబ్. సో అది ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి మీ రెజ్యూమ్ని అనే ట్రిక్స్ని నేను మీతో అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడే కదా నేను మీకు జాబ్స్ పెట్టడం స్టార్ట్ చేసింది, జాబ్ వీడియోస్ పెట్టడం. సో ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడైతే క్లిక్ అవుతాయో, మంచి రెస్పాన్స్ వస్తుందో అప్పుడు 1 by 1 అన్నీ కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ మీ దగ్గర వచ్చేసి ఒరిజినల్ లేదా జిరాక్స్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి మీరు క్వాలిఫై అయిన దాని గురించి. లైక్ మీ ఎడ్యుకేషన్ 10th, ఇంటర్, సో వీటి సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దెన్ యూ షుడ్ హ్యావ్ అ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ లైక్ పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ కంపల్సరీ. అండ్ దెన్ యూ షుడ్ హ్యావ్ అ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ సిఎంఎం ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ మీనింగ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒకటి మీటింగ్ గురించి అయితే ఫుల్ ఫామ్ ఉంది సిఎంఎం. సో నేను దీని గురించి గూగుల్లో సర్చ్ చేశాను. సో వాట్ ఐ గెట్ టు నో అనేది కూడా మీతో నేను షేర్ చేస్తాను. సిఎంఎం సర్టిఫికేట్ ఫుల్ ఫామ్ ఏంటంటే సర్టిఫికేట్ ఇన్ మీటింగ్ మేనేజ్మెంట్. సో అది ఏమీ ఉండదు ఇక్కడ. సో ఇది వచ్చేసి కన్సాలిడేట్ మెమో మార్క్స్. అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మార్క్స్ మెమో ఇస్తారు కదా, అది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దెన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత మీ షార్ట్ లిస్ట్ అయితే మీ రెజ్యూమ్ని బేస్ చేసుకొని మీకు ఒక రిటర్న్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత మీకు డైరెక్ట్ హెచ్ఆర్తో ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ దెన్ అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ అప్లికేషన్ లింక్ నేను మీకు కింద కమెంట్స్లో షేర్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళకు నేను పర్సనల్గా కమెంట్ అయితే పెడతాను. అండ్ సో ఫస్ట్ ఇది వచ్చేసి జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్కి అయితే హైర్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ వాయిస్ ప్రాసెస్ ఫర్ గురుగాం అండ్ హైదరాబాద్. సో గురుగాం అండ్ హైదరాబాద్ లొకేషన్స్కి అయితే వీళ్ళు క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చేసి 0 to 2 years అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇది. ఓకే, సో ఫస్ట్ మీరు ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఎవరైనా హీరో నేమ్ వరుణ్ తేజ్ కొనిదెల అనుకోండి. కొనిదెల ఇస్ దర్ ఇంటి నేమ్. సో ఇంటి పేరు మీరు ఇక్కడ లాస్ట్లో పెట్టుకొని ఫస్ట్ మీ మెయిన్ నేమ్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. లేదా మీ ఇంటి పేరు పెట్టి కూడా చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏం అడగలేదు, డైరెక్ట్ ఫుల్ నేమ్ అడిగారు కాబట్టి మీరు మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ దెన్ కాంటాక్ట్ నెంబర్ అండ్ దెన్ ప్రిఫర్డ్ లొకేషన్ ఈజ్ హైదరాబాద్ పెట్టుకోండి. ఇది మనకు సౌత్ ఇండియన్స్కి హైదరాబాద్ ఇస్ బెస్ట్ ఇన్ దీస్ 2 ఆప్షన్స్ అండ్ గుర్గావ్ నార్త్ ఇండియన్స్కి బెస్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్? ఎస్ అని పెట్టండి. Even if you are not comfortable, then also you have to keep yes to get selected. So rotational shifts వచ్చేసి మంత్లీ లేదా వీక్లీ బేసిస్ మీద రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఆఫ్ కోర్స్ మన ఛానల్లో అందరూ ఫ్రెషర్స్ ఉంటారు. అండ్ దెన్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2023 అండ్ 2024లో పాస్ అయిన వాళ్ళు కూడా 2024 పెట్టుకోవచ్చు. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు లైక్ 2022 బ్యాచ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఐ గో విత్ BSc. మీరు ఏది ఉంటే అది పెట్టేయండి. And then are you comfortable with voice process? Yes. Do you speak Hindi fluently along with English? Yes. So in case మీకు ఇక్కడ హిందీ రాకపోయినా ఎస్ పెట్టుకోండి. ఓన్లీ ఇంటర్వ్యూలో మీకు ఇక్కడ హిందీ అనేది వీళ్ళు చెక్ చేస్తారు. బేసిక్ హిందీ వచ్చినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ మీరు ఇక్కడ మెన్షన్ చేయండి వీఆర్ ఐఎమ్ సౌత్ ఇండియన్ బట్ స్టిల్ ఐ ట్రై టు మేనేజ్ హిందీ అనేసి. ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేశారు అండ్ ఇక్కడ హిందీ కూడా అడిగారు. దట్స్ నాట్ అ ప్రాబ్లం. సో మీకు హిందీ మేనేజ్ చేయడం వస్తే దీనికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ రాకపోతే మీరు పాజ్ చేసి నేను నెక్స్ట్ మీకు వితౌట్ హిందీ ఓన్లీ ఇంగ్లీష్ ఇంకా బెస్ట్ జాబ్స్ 10+2 జాబ్స్ లైక్ ఇంటర్ చదివిన వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను మీతో 1 by 1 షేర్ చేస్తాను రెగ్యులర్గా. సో మీరు వాటికి అప్లై చేసుకోవచ్చు. డోంట్ ఫీల్ సాడ్ ఇఫ్ యూ డోంట్ నో హిందీ. ఓకే. ప్లీజ్ మెన్షన్ యువర్ లాంగ్వేజ్ విచ్ యూ కెన్ స్పీక్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్. సో తెలుగు, హిందీ, ఉర్దూ మీకు ఏదో వస్తే అది పెట్టండి. అండ్ దెన్ ప్లీజ్ మెన్షన్ యువర్ కరెంట్ లొకేషన్. సో మీరు కరెంట్ ఉంటున్న లొకేషన్ అయితే మెన్షన్ చేయండి. కర్నూలు, విజయవాడ ఇది అవుతుంది. అండ్ దెన్ ప్లీజ్ మెన్షన్ యువర్ కరెంట్ CTC. సో ఫ్రెషర్ కాబట్టి నాట్ అప్లికేబుల్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంతకుముందు ఏదైనా జాబ్ చేసి ఉంటే బిలో 3 lakhs అనేసి పెట్టేయండి. నో ప్రాబ్లం. అండ్ దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్ అండ్ దెన్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ముందు ఇచ్చిన మెయిల్కి. సో ఆ మెయిల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. లేదా మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. బీవేర్ ఆఫ్ ఫ్రాడulence. ఏ కంపెనీ వాళ్ళు కూడా, ఏ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా మీకు మనీ అయితే ఛార్జ్ చేయరు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫీ ఫర్ ఎనీ జాబ్. ఏదైనా జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు. సో మీకు ఇన్ కేస్ ఫాల్స్ మెసేజెస్ రావచ్చు వాట్సాప్లో. బీ అవేర్ ఆఫ్ దట్. ఎవరికి కూడా ఊరికే 1 రూపీ కూడా ఇవ్వడానికి అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మీకు వాట్సాప్లో మెసేజెస్ రావచ్చు రియల్ సైడ్ నుంచి కూడా అండ్ అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా కాల్స్ వస్తే లిఫ్ట్ చేయండి. ఇన్ కేస్ దీని గురించి వాళ్ళు చెప్పడానికి మీరు కాల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జెన్పాక్ కంపెనీ ఆఫరింగ్ వాయిస్ ప్రోసెస్ జాబ్స్ ఫర్ హైదరాబాద్ అండ్ గుర్గావ్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వేరే జాబ్స్ గురించి నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఆల్సో డూ కమెంట్. లింక్ కావాలనుకున్న వాళ్ళు లింక్ ప్లీజ్ అని కమెంట్ చేయండి. నేను మీకు అక్కడ షేర్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు షేర్ this with your friends and also do follow me on my Instagram homely_arts. Thank you and have a great day.